ఎవడ్రా మీరు? ఏదో ధర్మసత్రంలోకి వచ్చినట్టు వచ్చారు. అన్న పంపించాడు. అన్న? ఎవడ్రా మీ అన్న? అన్న తెలీదా? ఏ కాంపురం అన్న? ₹1 తీసుకురమ్మన్నాడు. నా దగ్గర దాచాడా ఏంటి? 1 ఊ 2 ఊ అంటున్నావు. పోరా బయటికి. నువ్వు పోరా. ఎంతమంది వెళ్ళారా? 2 వెళ్ళామన్నా. ఇంకో 2 కలిపి తీసుకెళ్ళి. ఎవరయ్యా మీరు? అన్న పంపించాడు. ₹1,00,000 తీసుకురమ్మన్నాడు. ఏంటి మీ పాటికి వచ్చి కూర్చున్నారు? లేవరా, మీరు లేవరా. ఎందుకు సార్ కోపడతారు? ప్రాణాలేమని అడిగామా? పైసలేగా అడిగాం. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఏంటన్నా? ఏకాంబరం, నీ పేరు చెప్పి 4 వచ్చి డబ్బు అడుగుతున్నారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? అవునయ్యా. ఇదిగో వస్తున్నా. ఒక్కడికి బుర్రలేదన్నా. అందరూ చవట్లో దద్దములే. భానుమూర్తి ఇంటికి వెళ్ళమంటే రావణమూర్తి ఇంటికి వచ్చి కూర్చున్నారు. వారిని అన్నా, బెజవాడలో ఇంత పెద్ద ఇల్లు కట్టావు, గృహప్రవేశానికి కూడా పిలవలేదే. నించున్నావేంటన్నా? కూర్చో. అరే కూర్చో అన్నా. విషయం ఏంటంటే అన్నా, మూసుకొని ఉండకుండా ఓ సఫారీ ఒకటి కొన్నాను. ప్రతి నెల 30,000 దానికి డ్యూ కట్టమంటున్నాడు. దానికో డ్రైవరు, వాడికో 10,000. ఆ తర్వాత షాప్ రెంటు, ఆ రెంటు, డీజిల్ ఖర్చు, అది ఇదే నెలకి లకార అవుతోందన్నా. ఖర్చు తట్టుకోలేకపోతున్నాను. ₹1,00,000 ఉంటాయి. ఏంటయ్యా దాచిపెట్టినట్టు 1,00,000 2,00,000 ఇవ్వు అంటున్నావు? ఇంకెవరిని వెళ్ళి అడగమంటావు? నీకే షాపులు పెద్ద చేస్తానని ప్లాట్ఫామ్ పాల్గొట్టి షాపులు పెద్ద చేసావు. మరి నేను కొన్న మందులు అమ్మలేకపోతున్నాను, అమ్మిన మందులు డబ్బులు రావట్లేదు. నిన్ను ఎవడన్నా వచ్చి ఒక మాట అడుగుంటాడా? కార్పొరేషన్ ఎవడన్నా అడిగాడా? లేదా పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించని ఎవడన్నా కేసు పెట్టాడా? లేదా నాలంటోడు ఎవడన్నా వచ్చి గొడవ చేస్తాడా? వాడిని చైన్ ఇస్తావా? నేనున్నా ధైర్యమే కదా. వెళ్ళనా? వెళ్ళి ₹1,00,000 తీసురా. వెళ్ళు. సంపాదించిన డబ్బు ఎంత మోహన్ కొట్టాలో. ఇదిగో ఈ నెల కొంచెం టైట్, 75,000 ఉన్నాయి. తీసుకుని వెళ్ళు. అన్నా, నేనేనాడు చేయి చాచి డబ్బులు తీసుకున్నాను. తీసుకో. 25,000 తక్కువగా ఇచ్చాడు. కారు వద్దుగానే ఆ బైక్ తగలబెడతా ఉన్నా. కోఆపరేట్ చేయట్లేదే. వచ్చేసారు. ఎవడే? ఏడుకొండలవాడ గోవిందా గోవిందా. ఏంట్రా మార్నింగ్ డ్యూటీయా? అవును, నన్ను ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు? 2 పోలీసులు నన్ను అనుమానంగా చూసుకుంటూ వెళ్లారు. అందుకే నన్ను చూస్తే కన్ఫర్మ్ చేస్తారు. వస్తాను. ఒక్కడే లోపలికి వెళ్తే బాగోదు. నాతో ఉండి నాకు సపోర్ట్ చేయి. తోడుగా రావడం కుదరదు. పోలీసులు వచ్చేస్తున్నారా? ఏదైనా మేనేజ్ చేయ పార్ట్నర్. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు? వైబ్రేటర్ ఆఫ్ చేయి, బాడీ నార్మల్ మోడ్ లో పెట్టు. ఎవర్రా మీరు? మీ ఇద్దరికి ఇక్కడేం పని? అయ్యా, మా అమ్మమ్మ ఇక్కడ చేపలు అమ్ముకునేది, సడన్ గా చచ్చిపోయింది. జ్ఞాపకం వచ్చింది, అందుకే చూసుకుంటున్నా. నువ్వేం చేస్తున్నా? నా ఉంగరం పోగొట్టుకున్నాను సార్. సింపుల్ గా చెప్పేశాడు. దాన్నే ఉదయం నుంచి వెతుకుతున్నాను. బంగారం ఉన్న రేటు ఉంగరం పారేసుకుంటారా? ముక్కుపుడికైతే పర్వాలేదా సార్? అమ్మమ్మ అమ్మమ్మ కుర్రోళ్ళయ్యా పాపం ఉంగరం పారేసుకున్నారు. అలా చూస్తావే, వెతుకుతాం పదా. సార్ మనకెందుకు సార్ అనవసరంగా? రండి సార్ వెళ్ళిపోదాం. బుర్ర లేకుండా మాట్లాడుకో. ఉదయాన్నే వచ్చి లక్ష్మి వద్దంటావే, దొరికితే నొక్కేద్దాం. బాబు వెతకండియా, జాగ్రత్తగా వెతకండి సార్. నాకు దొరికేటట్టు చేయి స్వామి. ఆవు పేడలే ఉంది. అది మనిషి పేడరా? ఎప్పుడు పారేసుకున్నావు? ఎలా పారేసుకున్నావు? నా 5 ఏళ్ల వయసులోనే పారేసుకున్నాను సార్. 5 ఏళ్ల వయసులో పారేసుకున్నావా? ఏమంటున్నావు? మళ్ళీ వీడి మోహన్ చూసారా? సార్ దొరికిందా సార్? దొరికి తీసుకో. మీరు ఆడుకోవడానికి మేమే దొరికావా? ఇంకోసారి ఇక్కడ కనిపించావో చైన్ దొంగతనం కేసులో లోపలేసేస్తాను. ముందు పొట్టం లోపలేండి సార్. పార్ట్నర్ 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 పార్ట్నర్, నాకు నా లవ్ ని చూస్తూనే ఉండాలనుంది పార్ట్నర్. నేను దెబ్బలు తింటూనే ఉండాలి కదా. ఇవాళ ఎలాగైనా తనని కలిసి లవ్ లో పడేద్దాం అనుకున్నాను. కరెక్ట్ గా పోలీసులు వచ్చి తరిమేశారు. తర్వాత ఏం చేస్తారా? నువ్వు అక్కడ ఉండడానికి లాజిక్ కావాలి కదా. ఓ చెట్టు కింద నుంచుంటే ఏదో నీడ కోసం నుంచున్నానని చెప్పొచ్చు. లేదా ఓ కరెంట్ సామాన్ పట్టుకుని నుంచుంటే కళ్ళు తిరిగినట్టుంటే పట్టుకున్నానని చెప్పొచ్చు. వాళ్ళ ఇంటి ముందు రొమ్ములు ఇరుచుకుని నుంచుంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది? ఇలా అంటే ఎలా పార్ట్నర్? తనను నువ్వు లవ్ చేయాలంటే వాళ్ళ ఇంటి ముందు టీ కొట్టి పెట్టారు. సూపర్ పార్ట్నర్. అక్కడ షాప్ పెట్టినట్టు ఉంటుంది, రోజు నా లవర్ కి బీట్ వేసినట్టు ఉంటుంది. బిజినెస్ మ్యాన్ అయితే
గానీ చూడరా అన్నమాట. ప్లీజ్ ఓపెన్. కటింగ్ చాయా మెంటల్ కేస్. కౌంటర్ లో నేను కూర్చుంటాను బ్రో. పట్టర్ నేను కౌంటర్ లో ఉంటా, నువ్వు టీవీ అదే కరెక్ట్. వద్దు, నువ్వు టీవీ నేను కౌంటర్ లో కూర్చుంటాను. నీకు అనుభవం లేదు, నిన్ను మోసం చేస్తారు. అయ్యో పట్టర్ కౌంటర్ లో కూర్చుంటే లెక్కలన్నీ చూడాలి. నీకు మ్యాథమెటిక్స్ తెలుసా? వాడెవడైతే నాకేంటి బ్రో, వాడి గురించి నేనెందుకు తెలుసుకోవాలి? బ్రదర్ ఆగండి. సీటు కోసం మనం వెళ్ళకూడదు, ఆ సీటే మన కోసం రావాలి. మీరు కౌంటర్ లో కూర్చోండి, మీరు వెళ్ళి టీ పెట్టండి. ఏం రజని, మనం ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కమల్ నువ్వేమంటావు? పాలు చల్లారిపోతాయి. ఆయన పేరు చెడగొట్టడానికి వచ్చారు. తొందరగా తీసుకురారా. సరేకా. ఇదిగో బామర్ది, బావును పట్టించుకోకుండా వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? టీ కోసం. మేమన్నా సారా కొట్టు పెట్టావా? మేం పెట్టింది టీ కొట్టారా? మా అక్క ఏదైనా మంచి కొట్లో తీసుకురమ్మంది. ఏంటి మంచి కొట్ట? రే, ఎంతకంటే మంచి కొట్టు ఇండియా, ఇంగ్లాండ్, ఇరాక్ లో కూడా ఉండదు. వచ్చి తీసుకు వెళ్ళరా అర్ర టికెట్. బామ్మర్దికి 2 కప్పులు పార్సిలే. చిల్లరా. మేమేమన్నా పారిపోతావా ఏంటి? చూడు బామర్ది, తర్వాత మీ అక్క నుంచి తీసుకోమన్నా. పోరా. పార్ట్నర్ పార్ట్నర్, అటు చూడు పార్ట్నర్. ఓరి అదవా, నేను వేసిన టీ కుక్కక. రే 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 రే, కుక్కకు పోస్తున్నావరా? కుక్కకు పోస్తున్నావా? అలా కుక్క చచ్చిపోతే ఎవరిదిరా బాధ్యత? అలా అడుగు. అయ్యో లాయర్. అయ్యో మావయ్య. అబ్బాయి టీ వై ముందు కాసేపట్లో మనం చంపేస్తారు. అయ్యో చూస్తున్నాడు. ఇదిగోనయ్యా, తీసుకో. పార్ట్నరు, పుట్ ద సాంగ్. నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన దొరకడే. మామయ్య చూస్తున్నాడా? చూస్తున్నాడు మింగేసేలా చూస్తున్నాడు. బట్ మీ మావయ్య చూసే చూపులో యువకులందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నాడని నాకు అర్థమైంది. అయితే మనం కూడా ఆయనకు ఒకటి చెప్దాం. పార్ట్నర్, ఎస్ సార్, చేంజ్ ద సాంగ్. ఇప్పుడు చూడు. ఏ వెట్టి చేశాడు ముద్దుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ, నీ ఒళ్ళే నా సోకు ఏంటయా రారా. పార్ట్నర్, ఆయన పిలిచే స్టైల్ చూస్తుంటే పార్ట్నర్ అవడానికి డీల్ మాట్లాడేలా ఉన్నాడు. అయ్యో ఒప్పుకోకు, ఇలాగే స్టైల్ గా మాట్లాడి కట్ చేయి. అవసరమైతే పిలువు పార్ట్నర్. అయ్యో ఎందుకు సార్ నన్ను నాన్ స్టాప్ గా కొడుతున్నారు? నేను అడుగు పెడితే బార్ కౌన్సిల్ షేక్ అవుతుంది, నేను పిలిస్తే ఏంటయ్యా అంటావా? అయ్యో మీరు అని పిలిచింది అతన్నా లేక నన్నా అని అడిగాను సార్. లాంగ్ డిస్టెన్స్ లో మీకు తప్పుగా అర్థమైంది సార్. ఎందుకు కొట్టు వదిలేసి ఇటువైపు చూస్తారు? మేము చూడడానికి కదా ఎదురుగా కొట్టి పెట్టుకుంది. అయ్యో ఇంకా కొట్టామంటే మర్యాదగా ఉండదా? లాయర్ సార్, మీరు పిలిచినందుకు మర్యాదగా వచ్చిన ఈ వేష్టాద్రిని ఇలా దారుణంగా కొట్టారు కదా, ఇది హెచ్చరిక కాదు. ఇకపై ఇక్కడ జరగబోయే ఘోరాలకు మీరు చుట్టిన శ్రీకారం ఇది. మిమ్మల్ని నిలదీయడానికి వస్తున్నాడు నా పార్ట్నర్. వాడికి మీరేం సమాధానం చెప్పారు? వచ్చేసాడు. నేను ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా ఓవర్ గా ఉంది. ఎవడో ఒకడు మన ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడు. వాడి 4 చీరకుండా షర్టు చించారు. ఇలాంటి నీకు పడాల్సినవే. ఓకే సార్. ఆయన చొక్కా వేసుకోలేదు, నా చొక్కా చింపుతాడా? ఇంకా నయ్యం ఏరే గర్ల్స్ చూడలేదు.
కార్తిక కార్తిక ఏ అనిత రావే. ఏయ్ రావే, త్వరగా రా, టైం అయింది. ఏంటే ఎవరు దొరికినట్టు టీ కొట్టు వాడికి సైడ్ కొడుతున్నావు? వాడు టీ కొట్టుడు కాదే, మరి నన్ను లైన్ లో పెట్టడానికి టీ కొట్టు పెట్టినా గట్టి కొడు. పార్ట్నర్ పార్ట్నర్ ఏంటి? నా లవర్ వస్తోంది. తను వినగానే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టు పార్ట్నర్. ఇటువంటి బతుకు బతకడం కంటే చావడం బెటర్. ఏంట్రా? సారీ, టెక్నికల్ ప్రాబ్లం. నువ్వేం హెల్ప్ చేయదు. ఏంటి? మనం టీ తాగి వెళ్దామా? టీయా? మీ నాన్నకి తెలిస్తే? ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కదే, రా. రే ఏంట్రా మన కొట్టుకొస్తున్నారు? అయ్యో పాపం. 2 టీ. పార్ట్నర్ క్యూట్ గా 2 టీ. 2 టీలా? అయ్యో, సడన్ గా ఇంత ఆర్డర్ వస్తుంది అనుకోలేదే. ఏంట్రా ప్రాబ్లం? చక్కెర లేదురా. చక్కెర లేదా? టీ పొడి కూడా లేదు. టీ పొడి కూడానా? ఇంకేముందిరా? బాయిలర్ ఒక్కటే ఉంది. బాయిలర్ తాగుతారా ఏంటి? సరే తొందరగా శాస్త్రం కొట్టుకెళ్ళి అన్ని తెచ్చేసేయ్. మనమే కొట్టేసి ఇదిగో ఇదిగో ఇది. నీ ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదు, చంపేస్తాను. వెళ్ళి తీసుకురా. నెప్పే లేదే.